దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును. నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును. ఎవరు ఉద్దేశించినట్టు జరుగుతాయని ఎలా జరుగుతాయి? మనం చాలాసార్లు అనుకుంటాం కదా, మనం ఒకటి తలస్తే దైవం ఒకటి తలస్తుంది. మరి మన ఆలోచన, మన ఉద్దేశములు దేవుని యొక్క ఉద్దేశములతో కనుక కలిసి ఉంటే ఇవి నెరవేర్చబడతాయి. అంటే మన ఆలోచనలు వేరు, మన హృదయంలో ఉండే ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఉద్దేశము వేరు మన పట్ల. చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ప్రమాణపూర్వకంగా ఆయన సెలవిస్తున్నాడు. ఏమని? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. ఆయన ఉద్దేశములు నిశ్చయంగా జరుగుతాయి. మన ఎడల ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు ఎప్పుడు నిర్ణయకాల సమయంలో జరుగుతాయి. మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశములు వేరు, మన తలంపులు వేరు. మనం ఒకటి అనుకుంటాం, కానీ మనం అనుకున్నది మరి అనుకూలంగా ఉండదు, అవి జరగవు కొన్ని. మరి ఆయన ఉద్దేశించినట్లు, ఆయన ఉద్దేశం నిశ్చయంగా జరుగుతాయి. నిశ్చయంగా ఆయన జరిగించేవాడు. మనకి ఏదైనా వాగ్దానం వచ్చిందంటే అది ఇది నెరవేర్చబడలేదు, ఇది నెరవేర్చబడుతుంది, దానికి సమయం పడుతుంది. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. దేవుడు మన పట్ల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. మరి దేనికైనా సమయం పడుతుంది. మనం తొందరగా కావాలి అని అంటే ఏది జరగదు. ఒక మొక్కనే చూసుకోండి, ఒక చిన్న పిల్లవాడినే చూసుకోండి. తల్లి గర్భంలో పడినప్పుడు 9 నెలలు పెడిచారు. ఆ బాబైన పాపైన ఎదగడానికి మరి మనం కూడా ఆ స్థితిలో వచ్చిన వాళ్ళమే కదా. తల్లి గర్భంలో రూపింపబడి 9 నెలల తర్వాత బయటికి వచ్చి చిన్న చిన్నగా ఈ వయసు వరకు వచ్చాం. అలా కాదు ప్రభు, నేను ఇలా ఉండాలి, ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను అని అంటే అది నెరవేర్చబడుతుందా? కొన్ని నెరవేర్చబడతాయి, కొన్ని నెరవేర్చబడవు. అంటే మన ఉద్దేశం కరెక్ట్గా లేనప్పుడు అవి నెరవేర్చబడతాయి. మన తలంపులు, మన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. మరి మన పట్ల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు వేరే విధంగా ఉంటాయి.
యెషయా గ్రంథం 33వ అధ్యాయం 10వ అన్య జనముల ఆలోచనలు యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలంగా చేయదు. మన తలంపులు ఎలా ఉంటాయంటే దేవుని క్రియలు, దేవుని కార్యాలు చూసి కూడా మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుడు చేసినప్పుడు దేవుడు ఏదో మన జీవితంలో చేశాడంటే రెండోది ఏదైనా మనకి కావాలి అన్నప్పుడు ఆయన చేయనప్పుడు మన ఆలోచనలు ఒక విధమైనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. అంటే దేవునితో దేవుడు చేయలేడా? దేవుడు సమస్తమును సృష్టించిన దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు, సమస్తమును సాధ్యమే దేవునికి. మరి మనం అనుకుంటాము ఈయనకి అది అసాధ్యమేమో అని. అంటే మన తలంపులప్పుడు మనమే చేయగలుగుతాం, మనమే. అందుకే మన ఆలోచనలు వ్యర్థమైపోయి మనం ఎలా దేవుని పైన ఆనుకోలేదు. మనం ఇలా ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం. నేను ఈ స్థితిలో నేను చెప్తున్నానంటే నా గొప్ప కాదు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నాది కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మాటలు, ఆయన తలంపులు, ఆయన ఇచ్చిన జ్ఞానం. నా జ్ఞానం ఎక్కడ, ఏ పాటిది? ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏ పాటిది? మరి ఆయన అన్య జనుల వలె మనం ఎలా ఆలోచిస్తున్నామో, దేవుడు లేదని దేవుడిని తెలుసుకోక మరి ఉన్నటువంటి జనులలాగా మనం ఆలోచిస్తాము. ఆయన కార్యాలు అనేకములు చూసాం మనం, కానీ మరలా మనం ఏం చేస్తాం? అవన్నీ మర్చిపోతాం. మన ఆలోచనలకు మనం వచ్చేస్తాం కాబట్టి కొన్ని మన ఆలోచనలు అనుకూలంగా ఉండవు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల గొప్పగా ఉంటుంది. నిజంగా మనము చాలా చిన్నగా ఆలోచిస్తాం. ఇక్కడ వరకే, ఈ ఊరి వరకే, లేదా ఈ గ్రామం వరకే పరిమితంగా ఆలోచిస్తాము. మరి దేవుడు విశాలంగా మనల్ని ఆశీర్వదించాలని చూస్తాడు. మరి ఆయన ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నప్పుడు, మరి మన ఆలోచనలు చిన్నగా ఉన్నప్పుడు, మన ఆలోచన ఇక్కడికి చాలు ప్రభావ, నాకు ఇంత ఈ జీవితమే చాలు ప్రభావ, నేను గొప్ప చేయాలనుకుంటాడు, గొప్పగా వాడుకోవాలనుకుంటాడు, గొప్ప ఉద్యోగం ఇవ్వాలనుకుంటాడు దేవుడు. కానీ మన ఆలోచనలు ఇలా ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలు నెరవేర్చవాలి. దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల ఉద్దేశములు చాలా గొప్పవి కాబట్టి అవి మన ఎడల ఏమవుతాయని నెరవేర్చబడతాయి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరమైనవి. ఆయన యొక్క ఆలోచనలు ఎలాంటివండి? అతి గంభీరమైనవి, చాలా గొప్పవి. ఆయన ఆలోచనలు ఎలాంటివి? అతి గంభీరమైనవి. మామూలుగా గంభీరం కాదండి, ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి. ఆయన మనకు చేస్తే మనం ఎలా ఉంటామంట? భయపడుతున్నాం, గంభీర్యంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. మరి మనము అలాగా ధైర్యంగా గంభీర్యంగా ఉంటాం. ఆయన ఆలోచనలు మన పట్ల అలాగా ఉన్నాయి, అలాగా నెరవేర్చబడతాయి. 110వ కీర్తన 4వ వచనం. ఆయన ఎలాంటి వాడండి? మాట ఎక్కువ ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట తప్పని వాడు. మన జీవితంలో ఆలస్యం అవుతుంది, ఇదిగో దేవుని యొక్క వాగ్దానం తీసుకున్నాము, దేవుని యొక్క మాటలు పట్టుకొని ఉన్నాము. అండ్ ఆయన ఎలాంటి వాడని? మాట తప్పని వాడు. మనకి ఏం కావాలి? నమ్మకం, విశ్వాసం కావాలి. విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి కార్యం నెరవేర్చబడుతుంది. మరి
అది దేవుడు నాకు ఇచ్చాడు కానీ అది నెరవేర్చబడలేదు అని అపనమ్మకంతో మనం ఉంటే, అపనమ్మకం ఏం చేస్తుందని ఒక మెట్టు మనల్ని కిందికి దించేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? పైనకి లేవనెత్తుతుంది. మరి విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. మన యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్రణాళికలు, మన ప్రణాళికలు దేవుడు చూసి మన ప్రణాళికలు, మన ఆలోచనలు తక్కువగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే వాటిని ఉన్నతమైనదిగా చేసి మనల్ని ఆశీర్వదించి, ఆయన మాట తప్పని వాడు. ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువగా ఆయన ఆశీర్వదించి, ఎక్కువగా ఆయన ఏం చేస్తారని మనల్ని దీవించేవాడు. హల్లెలూయా. సామెతలు 21 ప్రయోజనం. సామెతల గ్రంథంలో 21 అధ్యాయం ప్రయోజనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. హల్లెలూయా. ఏంటంటే దేవునికి విరోధమైనది ఏది కూడా నిలువదు. మరి మన ఆలోచనలు ఆయన ఆలోచనలతో ఉంటే, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు కలిస్తే మన జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానమే, కానీ అది కరెక్ట్గా మనము గ్రహించి, మరి మన జ్ఞానం ఎలాంటిది? యెహోవాకు విరోధమైన జ్ఞానము వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. అది కొట్టివేయబడుతుంది. ఆయన ఉద్దేశములు మన పట్ల అనేకములైనవి ఉన్నాయి, మన పట్ల ఉన్నతమైనగా ఉన్నాయి, మన పట్ల గంభీరంగా ఉన్నాయి, అతి గంభీరంగా ఉన్నాయి, మన పట్ల చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మాట ఇచ్చిన వాడు తప్పని వాడు. ఆయన నేను ఏమి చేయాలనుకున్నాడో, ఆ ఉద్దేశం ఎలా ఉందో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ప్రభా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నన్ను ఇలా చెయ్యి అని అడుగుతున్నప్పుడు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం గ్రహించుకోవాలి. మనం అడిగే ఆలోచనలు కానీ, మనము చేసే ఆలోచన కానీ లోకపరంగా, లోక ఆశలతో ఉంటే నీకు కావలసింది సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. మరి మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన పట్ల మన యొక్క ఆలోచన వేరు, మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక. మరి మన జ్ఞానంతో ముందుకు వెళితే అవి ఏమి జరగలేదు, కానీ దేవుడి యొక్క జ్ఞానంతో వివేచనతో ముందుకు వెళితే ఆయన తలంపులు మన పట్ల నెరవేర్చుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించు.